శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 భారతీతీర్థస్వామి వారి అనుగ్రహ భాషణంతో శంకర భగవత్పాదుల సాహిత్యంపై శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు, డాక్టర్ కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, శ్రీ భాగవతుల కుటుంబరావు, డాక్టర్ ఇలపావులూరి పాండురంగారావు, డాక్టర్ పుల్లెల రామచంద్రుడు, డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గార్ల ఉపన్యాస వ్యాస మంజరి జగద్గురు సాహితీ లహరి. యువభారతి 115వ ప్రచురణ జగద్గురు సాహితీ లహరి నుండి శంకరుని ప్రకరణ గ్రంథాలు అనే విషయంపై డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి వ్యాసం 6వ భాగాన్ని యువభారతి ఆజీవన సభ్యులు శ్రీ మదన్ గుప్తా గారి గళంలో వినండి. ఇక 9వది ఉపదేశ సాహస్రి. ఇది ప్రకరణాలన్నింటిలోనూ విస్తృతమైంది. దీనిలో 116 గద్యఖండాలు, 791 శ్లోకాలు ఉన్నాయి. కొన్ని గద్యఖండాలు 15 పంక్తులు మించి ఉన్నాయి. అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అన్ని విషయాలు గురు శిష్య సంవాద రూపంలో శృతియుక్తి ప్రమాణ ప్రదర్శన పూర్వకంగా ప్రతిపాదించబడ్డాయి. అన్ని ప్రకరణ గ్రంథాలు ఒక ఎత్తు, ఇది ఒక్కొక్కటి ఒక ఎత్తు అని చెప్పొచ్చు. గద్య ప్రబంధ ప్రారంభంలో ఎలాంటి శిష్యునికి ఆత్మతత్వం ఉపదేశించాలి, ఉపదేశించే గురువు కూడా ఎలాంటి వాడై ఉండాలి అనే విషయాలు చెప్పబడ్డాయి. నిజమైన ఆత్మజ్ఞానం కలవానికి పరలోక భయం కానీ మృత్యు భయం కానీ ఉండదు. అట్టివాని దృష్టిలో బ్రహ్మాది దేవతలు కూడా దయనీయమైన స్థితిలో ఉంటారు. పరలోక భయం యస్య నాస్తి మృత్యు భయం తదా తస్మాజ్జగ్నస్య శోచ్యాస్యు స బ్రహ్మేంద్ర అపీశ్వరాః. సమస్త దైన్యాలకి మూల కారణం తృష్ణ. ఆ తృష్ణను తెంపుకొన్నవానికి ఈశ్వరత్వం ఎందుకు, బ్రహ్మత్వం ఎందుకు? ఈశ్వరత్వేన కిం తస్య బ్రహ్మేంద్రత్వేన వాపునః. తృష్ణాచే సర్వతశ్చిన్న సర్వదైన్యోద్భవ అశుభ. 14 ప్రకరణమైన పార్థివ ప్రకరణంలో సంఖ్యానైయాయిక బౌద్ధాదుల మతాలు ఖండించి వారు చేసిన బంధమోక్షాది కల్పన అసంగతమైనది అని ప్రతిపాదించబడింది. తత్వం తెలుసుకోవాలని ప్రయత్నించే వారిలో అహంభావం కానీ శఠత్వం కానీ ఉండకూడదు. వాళ్ళ ప్రవృత్తి రుజువుగా ఉండాలి. పాల నుంచి తీసిన నెయ్యి మళ్ళీ పాలలో కలిపినా పూర్వం వలె కలవదు. అదేవిధంగా నేను బుద్ధ్యాదుల కంటే భిన్నమైన వాడను అనే దృఢజ్ఞానం కలవానికి మరలా వాటితో పూర్వం వలె సంబంధం ఉండదు. ఇక 10వదైన ప్రబోధ సుధాకరం. ఇది 257 గ్రంథాల ప్రకరణం. వైరాగ్యం కలగడానికి దేహము, విషయాలు మొదలైన వాటికి సంబంధించిన దోషాలు వర్ణించబడ్డాయి. సగం దేహం పాము నోట్లో ఉన్న కప్ప ఎదుట ఉన్న దోమలను తింటున్నట్లు మానవుడు ఆయుర్దాయం గడిచినా తెలియక భోగ్య విషయాలు సేకరిస్తూనే ఉంటాడు. ఆత్మ సాక్షిభూతము. దేహాదుల ప్రవృత్తులేవి దానికి అంటవు. ఇంటిలో దీపం వెలుగుతున్నప్పుడు దొంగ ప్రవేశించి ఏవైనా వస్తువులు అపహరించవచ్చును. అయితే అక్కడున్న దీపం అతన్ని ప్రేరేపించదు, నివారించదు. దైవవశం చేత ఇంట్లో ఉన్న వానికి ఎవరికైనా ఆపద కలిగినా సంపద కలిగినా దీపం విచారించదు, ఆనందించదు. ఆత్మకు ఇతర దృశ్య జగత్తుతో ఉన్న సంబంధం కూడా అలాంటిదే. నిశివేస్మని ప్రదీపే దీప్యతి చౌరస్తు విత్తమపహరతి ఈరయతి వారయతి వాతం దీపః కం తదాత్మాపి గేహాంతే దైవవశాత్ కస్మింశ్చి సముద్రతే విపన్నే వా దీపస్తుష్య చదావా కిద్యతి కిం తద్వతాత్మపి. బ్రహ్మకు సంబంధించినది మాయ. జీవుని ఆశ్రయించుకుని ఉన్నది అవిద్య. చిదచిత్తుల గ్రంథియే జీవుడు. అనగా అంతఃకరణలో ముడివడిన చైతన్యమే జీవుడు. ఆత్మానుచింతనం చేస్తూ చిత్తాన్ని స్థిరం చేసుకున్న వానికి చెవిలో కొన్ని నాదాలు వినిపిస్తాయని, వాటి అనుసంధానం చేయాలని 144 నుండి 149వ శ్లోకం వరకు ప్రతిపాదించబడింది. చివర 166వ శ్లోకం నుంచి 257వ శ్లోకం వరకు కృష్ణ భక్తి వైశిష్ట్యాన్ని గూర్చి, కృష్ణుని అనుగ్రహాదులను గూర్చి విస్తృతంగా వర్ణించబడింది. దీనినంతను పట్టి చూడగా ఇది శంకర భగవత్పాదుల రచన కాక అర్వాచీనులదెవరిదో అయి ఉంటుంది అని తోస్తుంది.
శంకర భగవత్పాదులు జ్ఞాన ప్రతిపాదికమైన గ్రంథంలో ఈ విధంగా సగుణ భక్తిని గూర్చి యోగమారాలలో ప్రసిద్ధమైన నాదోపాసనాదులను గూర్చి వ్రాస్తారని భావించడానికి వీలు లేదు. మొదట ప్రారంభంలోనే వైరాగ్యం, ఆత్మబోధ, భక్తి ముక్తి సాధనాలని చెప్పబడింది. వైరాగ్యం ఆత్మబోధో భక్తిశ్చేతి త్రయం గదితం ముక్తే సాధనామాధౌ తత్ర విరాగో వితృష్ణతా ప్రోక్త. ఈ భక్తి స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతే అని వివేక చూడామణిలో చెప్పిన భక్తి వంటిది కాదు. అందుచేత కూడా ఇది ఎవరో అర్వాచీనులు రచించిన గ్రంథం అని ఇక్కడ చెప్పవలసి వస్తుంది. స్వాత్మా ప్రకాశిక 68 శ్లోకాల ప్రకరణ గ్రంథం ఇది. దృశ్యమైన ప్రపంచం అంతా ఆత్మ యందు కల్పింపబడినది, వాస్తవంలో ఇదేదీ లేదు అని గురువు శిష్యునికి ఉపదేశిస్తాడు. మహాకాశం ఉన్నది, అక్కడ ఒక మఠం కట్టగా మఠాకాశం ఏర్పడింది. ఆ మఠంలో ఒక ఘటం ఉంచగా ఘటాకాశం ఏర్పడింది. వాస్తవంలో ఉన్న ఆకాశం అంతా మహాకాశమే. అదేవిధంగా చిదాకాశంలో ఈశ్వరుడు, శివుడు అనేవారు కల్పింపబడ్డారు. ఘటాకాశ మఠాకాశౌ మహాకాశే ప్రకల్పిత ఏవం మయి చిదాకాశే జీవేశౌ పరికల్పిత. 12వది మనీషా పంచకం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనేటటువంటి అవస్థలు మారుతున్నా అనున్యూతంగా ఉన్న ఆత్మస్వరూపం ఒక్కటే. అదే ఆత్మ బ్రహ్మాది పిపీలకాంత ప్రాణులలో వ్యాపించి ఉన్నది. అదే నేను. ఈ దృశ్య దేహాదికం నేను కాదు అని దృఢమైన జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడైనా చండాలుడైనా నాకు గురువే. అద్వైత తత్వం తెలిసిన తరువాత ఏ విధమైన భేదబుద్ధులకి అవకాశం లేదు అని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్ఫుటితరా యా సంవి దుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత నుషు ప్రోతా జగత్సాక్షిణి శైవాహం నచ దృశ్య వస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్థితే చ చండాలోస్తు సతు ద్విజోస్తు గురుతేష్యా మనీషా మమ అని శ్లోక పంచకంలో బోధించబడింది. అద్వైత పంచరత్నం. దేహేంద్రియాతీతమైన ఆత్మతత్వమే నేను, దృశ్య ప్రపంచం అంతా మాయా కల్పితం అనే అద్వైత సిద్ధాంతం. నాహం దేహో న ఇంద్రియాణ్యంతరంగో నహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్యక్షేత్ర విత్తాదిదూర సాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం మొదలైన రత్నాల వంటి శ్లోకాలు ఇందులో ప్రతిపాదించబడ్డాయి. ఇక నిర్వాణ షట్కం. మనోబుద్ధ్యహంకార చిత్తాలు కానీ, వాటి ధర్మాలు కానీ, ప్రాణాదులు కానీ, కర్మేంద్రియాలు కానీ నేను కాదు. నాకు పుణ్యపాపాలు కానీ, ధర్మాధర్మాలు కానీ, జాత్యాది భేదాలు కానీ లేవు. నేను పంచమహాభూతాదులు కూడా కాదు. ఈ భావాలు మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమభూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం మొదలైన 6 శ్లోకాల్లో ఇది ప్రతిపాదించబడ్డాయి. అద్వైతానుభూతి 84 శ్లోకాల ప్రకరణం. ఎన్ని దేహాలతో సంబంధం ఉన్నా ఆత్మ ఒక్కటే. ఘటాలు వేరైనా ఆకాశం ఒక్కటే కదా. నానా విధిత్వం కుంభానాం న యాచ్యేవ యథానభః నానా విధిత్వం దేహానాం తద్వదేవ నయామ్యహం. ఈ విధమైన అద్వైత భావన అద్వైతానుభూతిలో బోధించబడింది. బ్రహ్మానుచిత్తం 29 శ్లోకాల ఈ ప్రకరణంలో అహం బ్రహ్మాస్మి అని చింతనం చేయగా కొంతకాలానికి నిజమైన అనుభూతి కలుగుతుంది అని ప్రతిపాదించబడింది. మహాభూతాది దృశ్య ప్రపంచాన్ని తత్కారణాలతో విలయం చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఆది కారణమైన బ్రహ్మ మిగులుతుంది. అదే నేను అని భావించాలి. అజ్ఞానాశ్రయమైన బ్రహ్మను ఆశ్రయించుకొని ఉన్న ఈ అజ్ఞానం మాయ నుంచి ఆకాశం నుంచి వాయువు, దాని నుంచి అగ్ని, దాని నుంచి జలం, దాని నుంచి పృథివీ, దాని నుంచి వ్రీహేయవాదులు ఆవిర్భవించాయి. ఇది సృష్టి క్రమం. అయితే దీనికి విలోమ క్రమంలో ఒకదానిలో విలీనం చేసుకుంటూ పోవాలి. అనగా పృథివీ కంటే భిన్నంగా వ్రీహీయవాదులు లేవు, జలం కంటే భిన్నంగా పృథివీ,
అగ్ని కంటే భిన్నంగా జలం, వాయువు కంటే భిన్నంగా అగ్ని, ఆకాశం కంటే భిన్నంగా వాయువు, అజ్ఞానం కంటే భిన్నంగా ఆకాశం, బ్రహ్మ కంటే భిన్నంగా అజ్ఞానం లేవు. ఇక చివరికి మిగిలేది ఏది అంటే అది బ్రహ్మే, అదే నేను. ఇంకా 17 గ్రంథం ప్రశ్నోత్తరమాలిక. 67 శ్లోకాలు ఉన్న ఈ ప్రకరణంలో ప్రశ్న, దానికి ఉత్తరం అనే పద్ధతిలో ఆధ్యాత్మిక సాధకునికే కాకుండా లౌకిక వ్యవహార వ్యావృత్తునికి కూడా ఉపయోగించే ఎన్నో ధర్మాలు, విషయాలు బోధించబడ్డాయి. కః పద్యంతరో ధర్మ కః శుచిరిహ యస్య మనసం శుద్ధం కః పండితో వివేకి కిం విషమ వధీరణ గురుషు. ఎక్కువ హితకరమైనది ఏది? ధర్మము. పవిత్రుడు ఎవడు? పరిశుద్ధమైన మనస్సు ఉన్నవాడు. పండితుడు ఎవడు? వివేకం కలవాడు. విషం ఏది? పెద్దలను అవమానించడం. కిం సంసారే సారం బహుశోపి విచించమానమిదమేవ కిం మనుష్విష్టతమం స్వపరహిత యోజ్యతం జన్మ. ఈ సంసారంలో సారం ఏది? మాట మాటకి ఇలా ఆలోచించడమే. ఎక్కువ కోరదగింది ఏది? తనకు పరులకు హితం చేయడానికి ఉపకరించే జన్మ. 18 సదాచారానుసంధానం. దీనిలో 55 శ్లోకాలు ఉన్నాయి. తత్వజ్ఞానం సంపాదించాలి అంటే వేదాంతం తప్ప మరొక శరణ్యం లేదు. మీమాంసా శాస్త్రానికి, జ్ఞానానికి చాలా దూరం. తర్కానికి ఒక హద్దు అంటూ ఉండదు. సాంఖ్యయోగాలు భేదాన్ని బోధిస్తాయి. వైయాకరణుల దృష్టి అంతా శబ్దాలు తయారు చేయడంలోనే. మిగిలిన వాళ్ళందరూ వేదబాహ్యులు. వాళ్ళ దగ్గర జ్ఞానం మాట కూడా వినిపించదు. కర్మశాస్త్రే కుతో జ్ఞానం తర్కే నైవాస్తి నిశ్చయ సాంఖ్యయోగా విదాపన్నే శాబ్దికా శబ్దతత్పర అన్యే పాషండిన సర్వే జ్ఞానవార్తా సుదుర్లభ ఏకం వేదాంత విజ్ఞానం స్వానుభూత్యా విరాజతే. శబ్దానికి ఉన్న శక్తి ఊహింపరానిది. ఉదాహరణకి నిద్రపోతున్న వాడిని పేరు పెట్టి పిలవగా అంత గాఢ నిద్రలో ఉండగానే విన్నాడా, మెలకువ వచ్చిన తర్వాత విన్నాడా అంటే ఏమీ చెప్పజాలం. ఏమైనా శబ్దానికి ఒక అనిర్వచనీయమైన శక్తి ఉన్నది అని అర్థం అవుతుంది. అందుచేత వేదాంత వాక్య శ్రవణం వల్ల అపరోక్ష జ్ఞానం కలుగుతుంది అనడంలో సందేహం లేదు. యోగతారావళి. 29 శ్లోకాలున్న ఈ ప్రకరణంలో యోగానికి సంబంధించిన జలబంధాల ద్వారా కుండలిని శక్తిని మేల్కొల్పడం, అనాహత ధ్వని శ్రవణం మొదలైన యోగశాస్త్ర విషయాలు చెప్పబడ్డాయి. శ్రీశైల గుహలలో నివసిస్తూ ఇలాంటి యోగ సాధనల ద్వారా సమాధిని ఎప్పుడు పొందగలుగుదునో కదా అంటూ చెప్పే విధానం, ఇతర విషయాలు చూస్తే ఇది శంకర భగవత్పాద రచితము అని తోచదు. 20వ ఉపదేశ పంచకం. 5 శ్లోకాల్లో ఆత్మజ్ఞానోపయుక్తమైన వివిధ విషయాలు ఉపదేశించబడ్డాయి. ఇందులో చాలామంది పఠించే ప్రకరణం ఇది. అతి సులభమైన శైలిలో వ్రాయడం చేత సామాన్య భాషా జ్ఞానం కలవారికి కూడా అర్థమవుతుంది. సుఖంగా ఏకాంత ప్రదేశంలో కూర్చోనండి, పరమాత్మపై మనస్సు నిలపండి, పూర్ణాత్మను సాక్షాత్కరించుకొనండి, ఈ జగత్తు అంతా పరబ్రహ్మ చేత బాధితమని గ్రహించండి, జ్ఞానం చేత పూర్వ కర్మలన్నింటినీ లయం పొందించి రాబోయే కర్మతో సంబంధం లేకుండా చేసుకోండి, ప్రారబ్ధ కర్మను ఈ దేహంతోటే అనుభవించి పరబ్రహ్మ స్వరూపంతో ఉండిపోండి. ఇది ఉపదేశ పంచకం సారం. తెలుగు భాష కమ్మదనాన్ని మా ప్రచురణల ద్వారా అశేష తెలుగు ప్రజలకు అందించే మా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ మా నమస్కారాలు. మా ఈ యువభారత్ సమర్పిస్తున్న ఈ శ్రవణ సంచికలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము. మీరు అధిక సంఖ్యలో లైక్ చేస్తూ బెల్ గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు. అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు. మరి చివరగా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాసి మా కార్యక్రమాల క్వాలిటీని పెంచుకోవడానికి సహకరిస్తారు కదా.